श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीम्। ॐ श्रीमात्रे नमः। ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో హంసవతి ముఖ్య శక్తి సమన్విత అన్నటువంటి నామము 12 బీజమంత్రాలు కలిగినటువంటి ఒక దివ్య నామం. 12 బీజమంత్రాలు కలిగినటువంటి నామము 12 మంది ఆదిత్యులతో సమానమైనటువంటిది. 12 ఆదిత్యులు ఎలాంటి ప్రకాశంతో ఉంటారో అలాంటి ప్రకాశాన్ని మించిన ప్రకాశం కలిగినటువంటిది ఈ దివ్యనామం. ఇందు అద్భుతమైనటువంటి ఒక దివ్య కమలం ఉన్నది. ఈ కమలం మన భ్రూమధ్య భాగంలో అంటే 2 కనుబొమ్మల మధ్య భాగంలో ఆజ్ఞాచక్రము అనబడుతుంది. ఈ ఆజ్ఞాచక్రంలో 2 దళముల మధ్యలో ఉన్నటువంటి కర్ణికా భాగంలో సిద్ధమాత అన్నటువంటి దేవత ఆసీనురాలై ఉన్నది. యోగ భాషలో ఈ యొక్క దివ్య యోగ నామాలతో ఇప్పుడు మనం లలితా సహస్రనామాన్ని మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఈ 2 దళాలలో హంసవతి, క్షమావతి అన్నటువంటి 2 శక్తులు ఉన్నాయి. ఈ శక్తులు మన శరీరంలో ఉచ్ఛ్వాస నిశ్వాస రూపాలుగా నిరంతరం అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉంటాయి. ఈ శక్తులే ధనాత్మక రుణాత్మక శక్తులు. ఈ 2 శక్తుల యొక్క సంయోగం ఈ కర్ణిక మధ్య భాగంలో జరుగుతుంది. అప్పుడు యోగికి సమాధి సిద్ధిస్తుంది. ఈ 2 దళాలు ఎలాంటి వర్ణంతో ఉంటాయి? లేత నీలి వర్ణం, చాలా లేతగా ఉన్నటువంటి వంగపండు వర్ణం, అందమైనటువంటి పద్మరాగమణి వర్ణం అంటే రూబీ రంగుతో ఉంటుంది. అమ్మవారు పద్మరాగాల మణులతో చేసినటువంటి కిరీటాన్ని ధరించి ఉంటుంది. పద్మరాగ మణులంటే అమ్మవారికి చాలా ప్రీతి. ఇది వరకు వచ్చినటువంటి లలితా సహస్రనామాలలో ఈ పద్మరాగ మణులను గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బీజమంత్రం ఓంకారం. అన్ని చక్రాలలో రకరకాల బీజమంత్రాలు వస్తాయి. కానీ మన ఆజ్ఞాచక్ర భాగంలో ఒకే ఒక్క బీజమంత్రం వస్తుంది. ఆ కర్ణికా మధ్య భాగంలో ఉన్న బీజమంత్రం ఓంకారము. ఓంకార పంజరసుకీం ఉపనిషదుజ్జాన కేళీ కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేద్ గౌరీం. ఏ దేవి అంతరంగంలో చరిస్తూ ఉంటుందో, ఓంకార స్వరూపిణిగా ఉంటుందో, నిరంతరం ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో శరీరంలో ప్రవహిస్తూ ఉంటుందో, 72,000 నాడులందు ప్రవహించే శక్తి రూపిణిగా ఉన్నదో, ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపంగా ఉంటుందో, ఏ దేవి పరమేశ్వర స్వరూపంగా విరాజిల్లుతూ ఉంటుందో ఆ దేవి ఆజ్ఞాచక్రంలో విరాజిల్లుతున్నటువంటి సిద్ధమాత స్వరూపం. ఈ చాలా అద్భుతమైనటువంటిది మన శరీరంలో ఉన్నటువంటి ఆజ్ఞా చక్ర కేంద్రం. శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులను నియంత్రిస్తూ ఉంటుంది. ఆజ్ఞ అంటే ఇక్కడ నుంచి ఆజ్ఞలు వస్తూ ఉంటాయి. ఆజ్ఞా చక్రానికి మూలాధార చక్రానికి అవినాభావమైనటువంటి సంబంధం ఉన్నది. మనం కొన్ని సందర్భాల్లో మానసికంగా పరిపక్వత పొందినటువంటి పిల్లల్ని చూస్తూ ఉంటాం. మూలాధార చక్రం ఆరోగ్యంగా ఉన్నప్పుడు శరీరంలో ఎముకలు అన్నీ ఆరోగ్యంగా దృఢంగా వెన్నెముక చక్కగా ఉంటుంది. మానసికంగా పరిపక్వత లేనటువంటి పిల్లలు సరిగ్గా కూర్చోలేకపోతూ ఉంటారు. చాలా పెద్ద వయసు వచ్చినా కూడా వాళ్ళని ఎత్తుకొని నడవాల్సి వస్తుంది. అంటే ఆజ్ఞా చక్రానికి మన శరీరంలో ఉన్నటువంటి మూలాధార చక్రానికి
ఈ 2 చక్రాలకు సంబంధం ఉన్నది. ఇక్కడ మనస్సు పనిచేస్తున్నప్పుడు ఆ పిల్లలకు మనస్సు, గుణాలు అన్నీ అర్థమవుతూ, ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం నుంచి వచ్చేటువంటి అన్ని ఆజ్ఞలను మనసు అందుకోలేకపోతూ ఉంటుందో శరీరంలో ఏ కార్యక్రమాలు జరగవు. అందుకని మానసిక పరిపక్వత లేనటువంటి పిల్లలకు ఏమి తెలుసుకోలేకపోతుంటారు, మాట్లాడలేకపోతుంటారు, చెప్పలేకపోతుంటారు, అసలు ఏ దాన్ని అర్థం చేసుకోలేకపోతుంటారు. అంటే అక్కడ మానసికమైనటువంటి విజ్ఞానం లేదు అని అర్థం. మన శరీరంలో ఉన్నటువంటి ఓజో శక్తి నిరంతరం మన 2 కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ఆజ్ఞాచక్రం నుంచి బయటకు వెలువడుతూ ఉంటుంది. ఈ శక్తిని మనం ఎలా నిగ్రహించాలో లలితా రహస్యనామ సహస్రంలోనే మనకు ప్రార్థనా శ్లోకంలో వస్తుంది. సకుంకుమ విలేపనాం అళికచుంబి కస్తూరికాం సమంద హసితే క్షణాం. అమ్మవారి ప్రార్థన చదువుతూ ఉంటారు. 2 కనుబొమ్మల మధ్యలో తిలకం ధరించాలట. ఆ తిలకం ఎలాగా ఉండాలో సకుంకుమ విలేపనాం. అమ్మవారు అక్కడ పసుపు, కుంకుమ వీటిని ధరించి ఉన్నది. కస్తూరి తిలకం, సింధూర తిలకం ఇవన్నీ ధరించి ఉన్నది. ఆజ్ఞాచక్రంలో వెలువడేటువంటి శక్తిని తిరిగి శరీరంలోనికే ప్రవేశపెట్టేందుకు తిలక ధారణను స్వయంగా లలితా పరమేశ్వరీదేవి ధరించి మానవులందరికీ ఆదర్శమైంది. మనం ఇప్పుడు ఈ తిలక ధారణ అనేటువంటిది సనాతన భారతీయ ధర్మ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. పసుపు, కుంకుమ నిరంతరం ఈ చక్రం మీద అలాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు అక్కడ వెలువడేటువంటి శక్తి తిరిగి శరీరంలోనికే ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ ఓజో శక్తి వల్ల మన శరీరం తేజోమయంగా ఉంటుంది, తేజస్సును కలిగి ఉంటాం. చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క విజ్ఞానాన్ని గురించి మాట్లాడుతుంది సనాతన ధర్మం. ఇటువంటి ధర్మంలో పుట్టినందుకు, ఇలాంటి దేశంలో జన్మించినందుకు అసలు ఎంత గొప్పదైనటువంటి జ్ఞానాన్ని ఒక వారసత్వంగా పొందినందుకు మనకి దైవం ప్రసాదించినటువంటి ఈ వరాలన్నిటికీ ఏ విధంగా కృతజ్ఞత చెప్పుకోవాలో కూడా మనకు భాష లేదు. ఇంత విలువలనిచ్చినటువంటి ఈ సాంప్రదాయాలను మన్నించి గౌరవించినప్పుడు మనకు కలిగే సంతోషం, మనకు కలిగేటువంటి ఉపయుక్తం ఎంతటిదో మాటలతో వర్ణించడం సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ ఆజ్ఞాచక్రం నుంచి వెలువడేటువంటి తేజోమయ శక్తిని, ఓజో శక్తిని శరీరంలోకే తిరిగి ప్రవేశింపచేసేందుకు స్వయంగా జగజ్జనని తిలక ధారణం చేసి ఆ తిలక ధారణం చేసేటువంటి సాంప్రదాయాన్ని మానవ జాతికి ప్రసాదించింది. ఆజ్ఞాచక్రానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్త్రీలు పసుపు కుంకుమను అక్కడ తిలకంగా ధరించవలసి ఉంటుంది. అలాగ ధరించినటువంటి వారికి మనోవైకల్యాలు అనగా మనస్సు వలన కలిగేటువంటి చంచలత్వం, ఏకాగ్రత లోపించడం, అశాంతి, మానసిక అల్లకల్లోలాలు ఇవన్నీ చాలా వరకు అణగారిపోతాయి. అమ్మవారి లలితా సహస్రనామాలు, అర్చన చేసిన విభూది, అలాగా అమ్మవారికి అర్చన చేసినటువంటి పసుపు వీటిని మన నుదుటి భాగంలో ధరించడం చేత మానసిక క్షోభలు, వేదన, అశాంతి ఇవన్నీ కూడా బాగా నిగ్రహించబడి మనశ్శాంతి కలుగుతుంది. పసుపుతో తయారు చేసినటువంటి కుంకుమ దీన్ని ధారణ చేయడం వల్ల కలిగే ఉపయోగం వర్ణనాతీతమైనటువంటిది. మీరందరూ ఒకవేళ ఏదన్నా ఇలాగ స్టిక్కర్ లాంటిది బొట్టు పెట్టుకుంటుంటే దాన్ని ఆపివేసి ఖచ్చితంగా అమ్మవారి పాదాలకు అర్చన చేసినటువంటి తిలకాన్ని నుదుట ధరించండి. కొద్ది రోజులు చూడండి, దానివల్ల మీకు ఎంత మనశ్శాంతి కలుగుతుందో, ఎంత ప్రశాంతతను మీరు పొందుతారో, ఎన్ని రకాలైనటువంటి దృష్టి దోషాలను, నరఘోషల నుంచి మీరు తప్పించుకుంటారో మీకే అర్థమవుతుంది. అందువల్ల ఈ బొట్టు చాలా పవిత్రమైనటువంటిది. ఈ తిలక ధారణ చాలా శ్రేష్టమైనటువంటిది. ఆజ్ఞాచక్రాన్ని రక్షించి మనకు చాలా రకాలైనటువంటి అద్భుతమైనటువంటి మనోనిగ్రహాలను,
మనశ్శాంతిని ఖచ్చితంగా ప్రసాదించేది తిలకధారణ. ఈ ఆజ్ఞాచక్రానికి 2 దళాలున్నాయి. ఒక దళం షాం, మరొక దళం క్షం. ఇదే హంసవతి, క్షమావతి. షాం అనేటువంటిది హంసవతి, క్షం అన్నటువంటిది క్షమావతి. అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఇక్కడ ఒక యంత్రం ఉన్నది, ఆ యంత్రం శివలింగం. మన ఆజ్ఞాచక్ర స్థానంలో అద్భుతమైన సహజ శివలింగం ఉన్నది. దీన్ని మనం ఆత్మజ్యోతి అంటాం. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోవహం, దీపేన సాధ్యతే సర్వం, ఆత్మజ్యోతి నమామ్యహం, దీపజ్యోతి నమామ్యహం అంటూ దీపాన్ని పూజిస్తాం. దీప పూజను మనం చేస్తాం. నవరాత్రులు వచ్చినప్పుడు ప్రధానంగా పూజ దీపానికే ఉంటుంది. అఖండ జ్యోతిని వెలిగించి దీపలక్ష్మిగా, దుర్గాలక్ష్మిగా ఆ దీపానికి పంచదీపాలను చుట్టూ వెలిగించి అద్భుతమైనటువంటి పూజ సాయంకాల సమయంలో చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ పంచప్రాణాలన్నీ కూడా మన ఆజ్ఞాచక్ర స్థానంలో ఉన్నటువంటి ఆత్మజ్యోతి నుంచి వెలువడుతూ ఉన్నాయి. దీని ఆత్మజ్యోతి స్థానము అని చెప్తున్నారు. మన శరీరంలో చాలా చాలా పవిత్రమైనటువంటి ఆజ్ఞాచక్ర స్థానం. సమస్త దేహానికి సంబంధించినటువంటి ఆజ్ఞలన్నీ ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి. మన సంస్కారాలు, పూర్వజన్మ సంస్కారాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆజ్ఞాచక్రం వల్ల కలిగేటువంటి అల్లకల్లోలాల వలన మనిషి యొక్క మానసిక పరిస్థితి అర్థమవుతూ ఉంటుంది. ఒక దృష్టాంతం మనం ఈ సందర్భంలో చెప్పుకుందాం. ఒకసారి ఒక బీద వ్యక్తి చాలా కష్టపడి పొలంలో పనిచేస్తూ, పొలం బండిస్తూ, తనకున్న దాంట్లో అందరికీ పెడుతూ సహాయం చేస్తూ ఉండేవాడు. ఒక సందర్భంలో క్షామం వచ్చింది. వర్షాలు కురవలేదు. ఎంత ప్రయత్నించినా బొట్టు నీరు ఎక్కడా కంటికి కనపడలేదు. అందువల్ల పొలం పనులన్నీ ఆగిపోయాయి. పంటలు బండలేదు. చాలా కష్ట పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు అతడు తన భార్య బిడ్డలకి ఏమీ పెట్టలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఒక కొండ మీదకి వెళ్ళి అక్కడ నుంచి ఒక లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇంతలో అక్కడ ఒక చిన్న భూతం ఉండేది. ఆ భూతం అతన్ని చూసి ఆత్మహత్య చేసుకోకుండా వారించింది. నీకు ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను, ఏం చేయమంటావు చెప్పమని ఆ భూతం అడుగుతుంది. నేను చాలా కష్టాలు పడుతున్నాను. నాకు గృహం లేదు. నా భార్య బిడ్డలందరూ కూడా చెట్ల క్రింద ఉన్నారు. ఆహారం లేదు. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ భూతం ఏం చేసిందంటే, మీ భార్య బిడ్డల కోసం ఒక మంచి ఇల్లు కట్టిస్తాను, అన్నీ మంచి పనులు చేస్తానంటూ అతడి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఒక చక్కగా ఇల్లు ఏర్పడింది. మీరేమనుకోకండి, నేనేదో చందమామ కథలో అలాగ చెప్తున్నానని. ఈ కథ చాలా అద్భుతంగా ఉంటుంది. భూతం ఇలాగా తనకు సహాయం చేసింది. కొంతకాలం అయిన తర్వాత మరలా అతడు అడవికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత భూతం అడిగింది, ఇప్పుడు ఎలా ఉన్నావు అన్నప్పుడు, అంతా బాగుంది, వర్షాలు కురవలేదు, పంటలు లేవు, మరి సంసార జీవనం గడవడం చాలా కష్టంగా ఉంది అని చెప్తాడు. అప్పుడు ఆ భూతం ఏం చేస్తుందంటే, అతని గృహమంతా నిండిపోయే విధంగా ఎన్నో బంగారపు సంచుల్ని ఇచ్చింది. ఆ సంచులన్నీ పెట్టుకొని అతడు తనొక్కడే స్వార్థంగా జీవించాలని కోరుకోలేదు. ఈ బంగారాన్నంతా ఊర్లో ఉన్న వారందరికీ పంచి, అందరికీ గృహాల్లో ఆహారం, అందరికి ఒక చిన్న చిన్న ఇళ్ళు, అందరూ సుఖంగా ఉండడానికి కావలసినటువంటి వసతులన్నిటినీ ఏర్పాటు చేశాడు. ఇంతలో వర్షాలు కురిశాయి, పంటలు పండాయి, అందరూ సంతోషంగా ఉన్నారు. భూతం దగ్గరకు వచ్చి అతడు కృతజ్ఞతను తెలియజేశాడు. ఆ భూతం చాలా సంతోషించింది. నేను ఇలాంటి మంచి పనులు చేస్తే నాకు మంచిదని చెప్పి అనిపించి నీకు సహాయం చేశాను అని భూతం చెప్పింది. ఇలాగ మంచి పనులు చేసినందుకు భూతానికి మానవ జన్మ లభించింది. భూతంగా ఉండి కూడా మంచి పనులు చేసి మానవ జన్మను పొందింది. చాలా బాగున్నది. ఈ చిన్న చందమామ కథలో ఈ భూతము తన మానవ శరీరాన్ని తిరిగి పొందగలిగింది. ఒకప్పుడు ఎప్పుడో తప్పులు చేసి ఒక
ప్రేత శరీరాన్ని పొందినప్పటికీ ఆ శరీరం నుంచి మంచి పనులు చేసినందువల్ల మరలా మానవ జన్మను పొందగలిగింది. సరే, దుర్యోధనుడి కథను మనం చెప్పుకుందాం. ద్రోణాచార్యులు వారి వద్ద విద్యను అభ్యసిస్తున్నారు పాండవులు, కౌరవులు అందరూ. వారి అస్త్రశస్త్ర విద్య ప్రదర్శన చెయ్యాలంటూ నవరాత్రి సందర్భంలో ఏర్పాటు చేశారు. ప్రథమ దినం ఈ అస్త్రశస్త్ర ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో దుర్యోధనుడు ఓడిపోయాడు, భీముడు గెలిచాడు. దుర్యోధనుడు తన గదిలో చీకట్లో కూర్చొని అతడు చాలా ఉడికిపోతూ ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే, మీరు ఎప్పుడన్నా సున్నపు బట్టీలు వేసినప్పుడు చూసుంటారు. ఆ సున్నం కుత ఉడుకుతూ ఉంటుంది, సెగలు పొగలు గక్కుతూ అక్కడ మనం నిలబడలేం, అంత వేడిగా ఉంటుంది, అంత సెగలు పొగలు వస్తూ ఉంటాయి. సరిగ్గా అలాగ 1000 రెట్లు దుర్యోధనుడు ఉడికిపోతూ ఉన్నాడు. అప్పటికి అతడు చిన్న పిల్లవాడే. అతని మనోభూమిక ఎలాగా ఉన్నదంటే ఇలాగ ఉడికిపోతూ ఉన్నది. అంటే మనస్సు ఈర్ష్యతో, ఓర్వలేనితనంతో, కసితో, ద్వేషంతో పాండవుల మీద విపరీతమైనటువంటి కోపంతో ఉన్నారు. వెంటనే శకుని వచ్చి అక్కడ నీకు చాలా అన్యాయం జరిగిందంటూ అతనిలో ఉన్న రాజసిక ద్వేష ప్రవృత్తులను ఇంకా పెంపొందిస్తూ ఉన్నాడు. శకుని వలన తన రాజసిక ప్రవృత్తిని చాలా పెంచుకుంటూ, ద్వేషాన్ని పెంచుకుంటూ, ఇంకా విపరీతమైనటువంటి క్రోధాన్ని పెంచుకుంటూ, తనలో ఉన్నటువంటి అవలక్షణాలను సరిచేసుకోకపోగా అవలక్షణాలు ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోయి తనకు తానే నష్టం తెచ్చుకున్నాడు. ఈ యొక్క గుణాలకు కారణం మన ఆజ్ఞాచక్రం, పూర్వజన్మ సంస్కారాలు. ఆ సంస్కారాలను ఎలాగ మనం నశింపచేసుకోవాలి? అమ్మవారి ధ్యానంతో, అమ్మవారి పూజతో, అమ్మవారి నామస్మరణంతో, దైవభక్తితో ఇలాగ మనం మనల్ని సంస్కరించుకొని మనలో ఉన్న గుణాలన్నిటిని అణిచివేసుకొని మనం శాంతిగా జీవించాలనేటువంటిది హంసవతి ముఖ్య శక్తి సమన్విత అన్నటువంటి దివ్య నామంలో జగన్మాత గొప్పదైన ఆశీస్సులను ప్రసాదిస్తున్నది. అమృతాత్మ స్వరూపులారా, మానవ జాతికి శాంతి కావాలి, భద్రత కావాలి. రాగద్వేషాదులు లేని సమాజం కోసం మనమందరం నిరంతరం తపస్సు చేద్దాం. ఐక్యమత్యం కోసం మనం తపస్సు చేస్తాం. యుద్ధకాంక్ష లేనటువంటి సమాజం కోసం మనందరం నిరంతరం తపస్సు చేస్తాం. మనలో ఐక్యమత్యత చూసి ఈ యుద్ధకాంక్ష సమాజంలో నుంచి పారిపోవాలి. అంతటి ఐక్యమత్యం మానవ జాతిలో రావాలని జగదంబ పాదపద్మాలను భక్తితో వేడుకుందాం. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.